మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నేడు సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసులో పోలీసులు నిందితులతో కుమ్మక్కయ్యారని, దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ మండిపడుతోంది. ఇక మీ వల్ల కాకపోతే చెప్పండి, కేసును సిబిఐకి అప్పగిస్తామని కోర్టు హెచ్చరించింది. కేసు విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టు కఠినమైన కాలపరిమితిని విధించింది. ఏదైనా తదుపరి దర్యాప్తు ఉంటే మార్చి 31 లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభియోగాల నమోదు ప్రక్రియ ఏప్రిల్ 18 వరకు ముగియాలని తెలిపింది. నవంబర్ 30లోగా కేసు ట్రయల్ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని పేర్కొంది. దర్యాప్తు సక్రమంగా సాగేలా పర్యవేక్షించేందుకు ఒక సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ ముగిసే వరకు అనంతబాబుకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర బెయిల్ను పొడిగిస్తేనే సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు హెచ్చరించింది. 2022 మే నెలలో తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అనంతబాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన భార్య లక్ష్మీ దుర్గపై కూడా ఇటీవల సెట్ అభియోగాలు నమోదు చేసింది.